హనుమాన్ టెంపుల్ ఫైరింగ్ గడ్డ రోడ్డు వెంటనే ఫైరింగ్ గడ్డ నుంచి హనుమాన్ టెంపుల్ మెయిన్ రోడ్డు వెంటనే సీఎం మైనంపల్లి హనుమంతరావు మర్రి రాజశేఖర రెడ్డి. నమస్కారం. ఈరోజు జవహర్ నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే జవహర్ నగర్ హనుమాన్ టెంపుల్ నుంచి ఇది దాదాపు దమ్మగూడ పోయే ప్రధాన రహదారి. ఇక్కడ ప్రతిరోజు వందల వేల వాహనాలు ఇట్లా వస్తుంటాయిపోతున్నాయి. నిమ్మకు నీరెత్తినట్టు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా రోడ్లు ఈ తెలంగాణలో ఎక్కడ పోయినా గుంతలే. మళ్ళీ ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం? సిగ్గు శరం లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు డబ్బులు పంచుకోండు, వాళ్ళు వాటాలు పంచుకోవడానికి సరిపోయింది, కానీ ఈ రోడ్లను పట్టించుకుంటారు. కనీసం ప్రజల సౌకర్యాలు కూడా పట్టించుకోలేని కాంగ్రెస్ పార్టీ. మేము ఒక్కటే కోరుకుంటాం, హనుమాన్ టెంపుల్ మింట్రీ కానించి మా జవహర్ నగర్ కమాండ్ వరకు మెయిన్ రోడ్ వేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో అది చేతగాని ప్రభుత్వమే. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేతగాని ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోడ్ని మేము ఎన్నిసార్లు అడిగితే ఇది మింట్రీలు ఉందంటారు. ఇది మింట్రీలో 6 మీటర్ల వరకే ఉన్నది. మిగతాది మొత్తం జిహెచ్ఎంసీలో ఉన్నది. మేము ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈటల రాజేందర్ కూడా దీనిపైన పై అధికారులకు కంప్లైంట్ ఇచ్చిండు. ఏదైతే 6 మీటర్ల రోడ్ ఉందో అది మాత్రం మింట్రీకి చెందుతుంది. సిగ్గు శరం లేనటువంటి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తుంది. మన నువ్వు వేల కోట్ల రూపాయలు ఈ హనుమాన్ టెంపుల్ నుంచి ఫైరింగ్ గడ్డ వరకు ఇక్కడ జీకే ప్రైడ్కి పర్మిషన్ ఇస్తావు, అక్కడ మేఘాద్రికి పర్మిషన్ ఇస్తావు. ఇక్కడ చుట్టుముట్టు ఎన్ని అపార్ట్మెంట్ కడితే అన్ని అపార్ట్మెంట్లకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పర్మిషన్ ఇస్తుంది. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ నాంపాల్చినప్పుడు వందల వేలు మళ్ళీ తిరిగినటువంటి ఈ రోడ్డు ఎందుకు పట్టుకోరు? ఏమనంటే 6 మీద అంటారు. 6 మీటర్ల వరకే రోడ్డు ఉన్నది. మిగిలినది జిహెచ్ఎంసీ రోడ్డు. జిహెచ్ఎంసీ దీన్ని పక్కా డెవలప్మెంట్ చేయాలి. అటు 30 ఫీట్ రోడ్డు, ఇటు 30 ఫీట్లు తీయాల్సిన అవసరం జిహెచ్ఎంసీకి ఉంది. జిహెచ్ఎంసీ ఇంతకుముందుకు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈ రోడ్డు డెవలప్ చేయదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము కూడా డెవలప్ చేస్తలేదు. మేము ఒక్కడే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఏదైతే 6 మీటర్ల రోడ్డు వదిలేసి చుట్టుపక్కల 30 ఫీట్ల రోడ్డు డెవలప్ చేయాలి. మరి మీకు ఎందుకు పర్మిషన్లు ఇస్తారు? ఈ స్వర్ణాంధ్రకే కానీ జీకే ప్రైడ్ కానీ మేఘాద్రికే కానీ పర్మిషన్లు ఇచ్చి వేల కోట్లు సంపాదిస్తున్న ఇంతకుముందు సంపాదిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు సంపాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ సిగ్గు శరం లేకుండా ఈ రోడ్డు మాత్రం పట్టించుకోలేదు. ఇంతకుముందుకు ఒక గర్భిణమైన పోయి ఇక్కడ రోడ్డు మీద ప్రసవం జరిగింది. ఇప్పుడు ఎంతమంది ప్రాణాలు మీరు తీస్తారని చెప్పేసి మేము బీజేపీ పార్టీ హెచ్చరిస్తున్నాం. ఇలా జవహర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మేము ఏదైతే రోడ్డు ఖరాబ్ అయిన దాని గురించి పోవడం చేస్తున్నాం. దీనిపైన ఈటల రాజేందర్ స్పందించి వెంటనే అన్న పై అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీ స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలో మీరు దీనిపై స్పందించాలి. లేని పక్షాన మీ ఎమ్మెల్యేలు ఇల్లు ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. వద్దురా నాయన, వద్దురా నాయన, రేవంత్ రెడ్డి పాలన, టీఆర్ఎస్ కాంగ్రెస్ హనుమాన్ టెంపుల్ నుంచి ఫైరింగ్ గడ్డ వరకు మెయిన్ రోడ్ వెంటనే, హనుమాన్ టెంపుల్ నుంచి ఫైరింగ్ గడ్డ వరకు మెయిన్ రోడ్ వెంటనే. కాంగ్రెస్ కాంగ్రెస్
ఎదిగే మొనగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు ఆనాటి నాటి నుండి నేటి వరకు ఇటుగాని నడిస్తున్నాడు. మీరు కోరా తమ్మి ఇప్పుడైనా వెంటే 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి ఎదిగే మొనగాడు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. శ్రీ దుర్గా రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మరియు వనమూలిక వైద్యశాల. కోయ గురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి దైవసిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చూపిస్తున్న కోయదేవతల పూజారి గోవిందరాజు. సెల్ 9966959029. వీరు మీ ముఖ లక్షణాలు హస్తరేఖలను బట్టి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు. అనారోగ్యం పాలవటం, భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడటం, వివాహాలు ఆగిపోవటం, సంతానం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే వెంటనే సంప్రదించండి. కోయదేవతల పూజల ద్వారా మీ సమస్యలు పరిష్కరించుకోండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం, ప్రమోషన్, రాజకీయ యోగం, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, విదేశీయానం, ఇలా ఏ సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. మరియు గాలి, గ్రహ, చెడు ప్రయోగాల నివారణకు పూజలు చేయబడును. యంత్రాలు, తాయెత్తులు ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా? అయితే ఒక్కసారి సంప్రదించి ఫలితాలు పొందండి. వీరు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. శ్రీ దుర్గా రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మరియు వనమూలిక వైద్యశాల. కోయ పూజారి గోవిందరాజు. సెల్ 9966959029. గమనిక: ప్రతి శుక్రవారం, ఆదివారం 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు కట్టబడును. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.